పిల్లలు, ఇంతవరకు వచ్చిన అందమైన దృశ్యాన్ని చూశారు కదా. సూర్యోదయం, సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆహారం కోసం బయలుదేరుతున్నటువంటి పక్షులు, చెరువులో బాతులు, తామరలు, వికసించినటువంటి తామరలు, పక్షుల కిలకిలా రావాలు, పచ్చని పంట పొలాలు. ఆహా, ఎంత ఆనందంగా ఉన్నదో కదా ఈ దృశ్యము. ఇలాంటి దృశ్యము మనకి ఎక్కడ కనిపిస్తుందో, ఎలాంటి చోట కనిపిస్తుందో ఊహించగలరా? మీరు ఊహించింది సరైందే. ఎక్కడైతే నీటితో కళకళలాడే చెరువులు ఉంటాయో, నీటి ఆవాసాలు ఉంటాయో, అలాంటి చోట ఇలాంటి దృశ్యము ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది కదా. చెరువులు ఉండేటువంటి చోట ఇలాంటి దృశ్యం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. చెరువు అందరికీ అమృతాన్ని పెంచే అమృత భాండం, జీవనాన్ని ఇచ్చే సంజీవని. అది మనుషులకే కాదు, అన్ని ప్రాణులకు ఆధారము, ఆవాసము కూడా. అట్లాంటి చెరువు తన గురించి 4 ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నది. ఏం చెప్తుందో విందాం పదండి. చెరువు తన గురించి 4 ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నది కదా. అయితే చెరువు తనకు తానే ఈ విషయం చెప్పుకుంటూ ఉన్నది. ఇలా చెప్పుకోవడాన్ని స్వగతం అంటారు. ఎవరైనా తనకు సంబంధించిన అనుభవాలను తానే చెప్పుతూ ఉంటే దాన్ని స్వగతం అని అంటారు. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. పిల్లలు, ఇక పదండి, చెరువు తల్లి దగ్గరికి వెళ్దాం. ఆమె ఏమి చెప్తున్నదో ఆమె మాటల్లోనే విందాం. పిల్లలు, నా గురించి తెలుసుకుందామని ఎంతో ఆతృతగా వచ్చారు కదా. రండి, చెప్తాను. భవంతులు లేని ఊరు ఉండొచ్చు, ధనవంతులు లేని ఊరు ఉండొచ్చు, సరైన దారులు లేని ఊళ్ళు ఉండొచ్చు, కానీ నేను లేని ఊరుంటుందా? ఊరితో పాటు నేను పురుడు పోసుకుంటా. నిజంగా చెప్పాలంటే నేనున్న చోటే ఊరుంటుంది. ఊరికి నాకు అంతటి ఆత్మీయ అనుబంధం ఎందుకో తెలుసా? నేను అందరికీ అవసరమైన దాన్ని, బతకడానికి ఆధారాన్ని. నా పైన ఆధారపడి ఎన్నో వృత్తులు మనుగడ సాగిస్తున్నాయి. కుమ్మరి కుండలు చేయడానికి నేను కావాలి. నాలోని మట్టితో రకరకాల వస్తువుల్ని తయారు చేస్తాడు. చూడండి అతని పనితనాన్ని. నాలోని బంకమన్ను అతని చేతిలో ఎంతటి అందమైన రూపాన్ని దాల్చుకుంటుందో. నా నీళ్లతో మీ బట్టల్ని మల్లెపూల్లా గుత్తుక్కొని వేసుకొని మెరిసిపోతుంటారు. కొంతమంది నాలోని చేపలు పట్టుకొని జీవిస్తుంటారు. మీరు వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని ఆనందంగా జీవించడానికి నేనే ప్రధాన వనరును. పొలాలకు నా నీళ్లను మళ్లించుకొని నాగళ్లతో దున్ని పంటలు పండించుకుంటారు. నా నీటితో ఎదిగిన పచ్చని పైర్లను చూస్తే నాకు కూడా చెప్పలేని సంతోషం.
మీరు నా అందాల్ని చూడడానికి ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. అక్కడ నా గొప్పదనాన్ని చెప్తూ కొంతమంది పొట్టపోసుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చిన మీ కళ్ళకు ఆనందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాను. అసలు నేనున్నదే పరోపకారం కోసం కదా. పిల్లలు, చెరువమ్మ చెప్తున్న మాటలు వింటున్నారు కదా. చెరువు ఉన్నదే పరోపకారం కోసం కదా. పరోపకారం అంటే ఏంటో మీకు తెలిసిన విషయమే. చెరువు తనలో నీటిని తానే తాగదు కదా, ఇతరులకి ఇస్తుంది. అనేక వృత్తులు చెరువు మీద ఆధారపడి బతుకుతున్నాయని చెప్పేసి చెరువమ్మ చెప్పుకుంటూ వచ్చింది. ఇవే కాకుండా ఇంకా ఏ ఏ వృత్తుల వాళ్ళు చెరువు మీద ఆధారపడి బతుకుతున్నారో ఆలోచించండి. పిల్లలు, ఇంకా చెరువు తన గురించి ఏం చెప్తుందో విందాం పదండి. పిల్లలు, మధ్యలో ఎటో వెళ్ళొచ్చారు. ఓ, మీ ఉపాధ్యాయుని వద్దకా? మీ ఉపాధ్యాయుడు చెప్పింది ఆలోచించండి. ఇంత దూరం వచ్చారు కాబట్టి ముందు నేను చెప్పే మాట వినండి. నాకు భాషా సాహిత్యాలకు సంబంధం ఉంది, సంస్కృతి సాంప్రదాయాలకు అనుబంధం ఉంది. నా మీద ఎన్నో సామెతలు, జాతీయాలు పుట్టుకొచ్చాయి. ఎంతోమంది కవులు, కళాకారులు నా మీద పద్యాలు, కవితలు, పాటలు రాశారు. ఆ పాటలు వింటుంటే నా మనసు పులకరించిపోతుంది. మీరు వినండి ఒక పాటను. కాకతీయులు కట్టిన చెరువులు చరిత్రకే ఎక్కెను ఆనాడు. కాకతీయులు కట్టిన చెరువులు చరిత్రకే ఎక్కెను ఆనాడు. కరువు కాటకాలు లేని కాకతీయ సామ్రాజ్యం, కరువు కాటకాలు లేని కాకతీయ సామ్రాజ్యం. గొలుసు కట్టు చెరువులతో వ్యవసాయమే వైభోగం. పిల్లలు, పాట చాలా బాగున్నది కదా. చెరువు మీద జాతీయాలు, సామెతలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి మనం విన్నాం కదా. ఆ జాతీయాలు, సామెతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుండె చెరువైంది, గాలం వేయడం, గండి కొట్టడం, తామర తంపర మొదలైనవన్నీ చెరువు మీద ఏర్పడినటువంటి జాతీయాలు. నీటి కొలది తామర, చెరువులను బరిలో తోలి కొమ్ములకు బేరం పెట్టినట్లు, ఇలాంటివన్నీ చెరువు మీద ఆధారపడి ఉన్నటువంటి సామెతలు. ఇవే కాక చెరువు మీద ఇంకెన్నో సామెతలు, జాతీయాలు కూడా ఉంటాయి. వాటిని కూడా సేకరించే ప్రయత్నం చేయండి. పదండి, మళ్ళీ చెరువు దగ్గరికి పోదాం. ఆమె ఏం చెప్తుందో విందాం. మీ సంస్కృతికి నాకు దగ్గర సంబంధం ఉందని చెప్పాను కదా పిల్లలు. వినాయక చవితి వచ్చిందంటే చాలు, నాలోని మట్టిని తీసుకెళ్ళి విగ్రహాలు తయారు చేసుకొని 9 రోజులు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. చివరి రోజు పిల్లవాణ్ణి తల్లి ఒడిలో చేర్చినట్లు మళ్ళీ ఆ వినాయక విగ్రహాలను నా నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఇక బతుకమ్మ పండగ వస్తుందంటే మీకెంత సంబురమో నాకు అంతే సంబురం. మీరెక్కడెక్కడో బతుకమ్మలు ఆడుతుంటే నేను ఇక్కడ మురిసిపోతుంటా. చూడండి ఎంత బాగా బతుకమ్మలాడుతున్నారు. అక్కా చెల్లెళ్ళు గూడి కొవ్వా నడవంగా నాగా మల్లియలో బాట నడవంగా తీగ మల్లియలో. అక్కా చెల్లెళ్ళు గూడి కొవ్వా నడవంగా నాగా మల్లియలో బాట నడవంగా తీగ మల్లియలో. అక్కకు దొరికింది ముత్యాల దండ నాగా మల్లియలో కుచ్చుల దండ తీగ మల్లియలో. అక్కకు దొరికింది ముత్యాల దండ నాగా మల్లియలో కుచ్చుల దండ తీగ మల్లియలో. అక్క నీకెక్క
ఇచ్చిండే సెల్లే తీగ మల్లియలో యములాడ రాజన్న ఏసిండే సెల్లే నాగా మల్లియలో ఇచ్చిండే సెల్లే తీగ మల్లియలో యములాడ రాజన్న ఏసిండే సెల్లే యములాడ రాజన్న ఇచ్చిండే సెల్లే యములాడ రాజన్న ఏసిండే సెల్లే నాగా మల్లియలో ఇచ్చిండే సెల్లే తీగ మల్లియలో యములాడ రాజన్న ఏసిండే సెల్లే నాగా మల్లియలో ఇచ్చిండే సెల్లే తీగ మల్లియలో యములాడ రాజన్న ఎట్లుంటాడక్క నాగా మల్లియలో ఏడుంటాడక్క తీగ మల్లియలో యములాడ రాజన్న ఎట్లుంటాడక్క నాగా మల్లియలో. చూడండి ఎంత బాగా బతుకమ్మలాడుతున్నారు. ఊరంతా పంచవన్నలు సింగారించుకున్నట్టు కనిపిస్తలేదు? ఊరంతా కదిలివచ్చి ఆ బతుకమ్మల్ని నా నీళ్లల్లో వదిలినప్పుడు వాటిని నా అలల ఉయ్యాలలో ఊపుతూ నాలో చేర్చుకుంటా. మల్లియలో యములా పిల్లలు చూసినారు కదా, చెరువులకు మనకు ఉన్న సంబంధం, ఆత్మీయ అనుబంధం. అసలు చెరువులు లేని సమాజాన్ని మనం ఊహించగలమా? అట్లాంటి చెరువుల పరిస్థితి ఈనాడు ఎలా ఉన్నదో ఆ చెరువు తల్లి మాటల్లోనే విందాం పదండి. పిల్లలు, మీకు నేను ఇన్ని విధాలా ఉపయోగపడుతున్నానా? పూర్వం ఎంతోమంది రాజులు నా కోసం అహర్నిశలు కష్టపడ్డారా? కానీ మీరేం చేస్తున్నారు? కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నట్టుగా నన్ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నారు. నా స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. గంగాళమంతా ఉండేదాన్ని తాంబాళమంతా చేసేశారు. చెత్త చెదారమంతా తెచ్చి నాలో వేస్తారు. చూడండి ఎంతగా చెత్త నింపారో. చూస్తున్న మీకే ఇట్లా ఉంటే మోస్తున్న నేను ఎంత బాధపడుతున్నానో ఆలోచించారా? ఫ్యాక్టరీల వ్యర్థాలతో కృత్రిమ రంగులు గల విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నేను ఇంకా కలుషితమవుతున్నాను. నేను బతికేదెట్లా? పర్యావరణం కాపాడబడేదెట్లా? పిల్లలు ఆలోచించండి. ఇదంతా నా బాగు కోసం కాదు, అందరి బాగు కోసం, మీ భవిష్యత్తు కోసం. ఉంటా, ఇక వెళ్ళండి. పిల్లలు, చెరువమ్మ ఆవేదన విన్నారు కదా. మనం చెరువులను మంచిగా ఉపయోగించాల్సినటువంటి చెరువులను కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాం. వాటిని ఆక్రమించుకుంటున్నాం. ఇతర అవసరాలకు వాడుతూ ఉన్నాం. చెరువులన్నీ నీళ్లతో కలకలలాడుతూ ఉంటేనే, పరిశుభ్రంగా ఉంటేనే అన్ని ప్రాణులు క్షేమంగా చల్లగా జీవించగలుగుతాయి. అందుకోసం ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ఈనాడు ఎన్నో చెరువులు నీళ్లతో కలకలలాడుతూ ఉన్నాయి. అలాంటి ఆ చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత కదా. పిల్లలు, ఇంతవరకు చెరువు యొక్క స్వాగతం విన్నాము కదా. పర్యావరణంలో చెరువులతో పాటు చెట్లు ఒక భాగమే. అలాంటి చెట్లు కూడా తమ గురించి తాము ఏమో అనుకుంటూ ఉంటాయి కదా. ఆ చెట్లు ఏమనుకుంటాయో ఊహించి స్వాగతంగా రాయండి.